తిరుపతిలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. విశ్వవిద్యాలయ పరిధిలోని 5 జిల్లాల రైతులు ఈ మేళాలో పాల్గొన్నారు. వ్యవసాయ, పాడి, ఆక్వా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మీదేవి తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 6 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి. మొదట పైన ఎత్తైన గిరిజన మండలము, ఆ తర్వాత నార్త్ కోస్టల్ మండలము, ఉత్తర కోస్తా మండలము, ఆ తర్వాత గోదావరి మండలము, తర్వాత కృష్ణా మండలము, తర్వాత అత్యల్ప వర్షపాత ప్రాంత మండలము నంద్యాల, తర్వాత దక్షిణ ప్రాంత మండలం. దానికి హెడ్ క్వార్టర్స్గా తిరుపతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉంటుంది. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పలు అంశాల గురించి వివిధ డిపార్ట్మెంట్స్ అంటే అగ్రానమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అట్లాగే క్రాప్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఇలా పలు డిపార్ట్మెంట్స్ నుంచి శాస్త్రపరమైనటువంటి పరిశోధనలు నిత్యము జరుపుతుంటారు. మన ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతం, ఈ ప్రాంతంకు ఉన్నటువంటి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 5 జిల్లాలు అంటే తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి పంటల గురించి పలు అంశాలను రైతుల పొలములో వారి యొక్క సమస్యలు, దానికి అనుగుణంగా ఏ పరిశోధన చేపట్టాలి అనేటువంటి అంశాలను మేము చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విధంగా రైతు సభలు అంటే కిసాన్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ 5 జిల్లాల నుంచి దాదాపు 1000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను ఆహ్వానించడం జరిగింది.